హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ ఫ్రై చేస్తున్నాను. ఆ మటన్ ఫ్రై ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి కుక్కర్లో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలంటే చూసారా ఎంత చిన్న చిన్న ముక్కలు, ఎందుకంటే ఫ్రై బాగా అవుతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందులోనే 2 బిర్యానీ ఆకు, 6 లవంగాలు, దాల్చిన చెక్క, 1 ఇలాచి, 1/2 కప్పు వాటర్ పోసి విజిల్ పెట్టి 5 విజిల్స్ రానివ్వాలి. నేను లేత మటన్ తీసుకున్నాను కాబట్టి 5 విజిల్స్ సరిపోయాయి. ఒకవేళ మీరు ముదురు తీసుకుంటే సరిపోవు, అప్పుడు 10 విజిల్స్ వరకు రానివ్వండి. స్పైసెస్ ఫ్లేవర్ మటన్కి పట్టి బాగా ఉడుకుతుంది. విజిల్ తీసేసిన తర్వాత చాలా వాటర్ ఉన్నాయి, ఎందుకంటే మటన్లో కూడా వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ తగ్గే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికిద్దాం. ఇప్పుడు అది ఉడుకుతూ ఉండగా మనం వేరే పొయ్యి మీద పాన్ పెట్టి మసాలా పొడి రెడీ చేద్దాము. దానికోసం 1/2 స్పూన్ ధనియాలు, లవంగాయలు, దాల్చిన చెక్క చిన్నది, మిరియాలు, 2 యాలకులు వేసి ఒక్కసారి కలుపుదామండి. అలానే జీలకర్ర, షాజీరా ఇవి మిస్ కానివ్వకండి, ఎందుకంటే వీటి వల్లే మటన్కి మంచి స్మెల్ వస్తుంది. 4 కొబ్బరి ముక్కలు, 4 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి ఇవన్నీ కలిపి మంచి అరోమా ఫ్లేవర్ ఆ స్మెల్ వచ్చే వరకు వేపి కోర్సుగా బ్లైండ్ చేసి మిక్సీలోని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో మనం మటన్ని ఫ్రై చేద్దాం. వాటర్తో సహా లాస్ట్లో ఏమైనా కొంచెం వాటర్తో సహా మొత్తం పాన్లో వేసేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కాబట్టి ఇవి త్వరగా ఉడికిపోతాయి, త్వరగా ఫ్రై కూడా అవుతాయి. సో మనం అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ మొత్తం పోయి ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు పసుపు సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇవి వేసి మంచిగా కలపండి. అలానే ఈ ముక్క వేగిన తర్వాత చూసారా ఎలా వేగిందో. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని వేసుకుందాం. ముక్కకి పట్టేలాగా తిప్పుతూ మొత్తం అంతా కలిసేటట్టు తిప్పుతూ దాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేద్దాము. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉంటే ఆ మసాలా పొడి కారం బాగా పడుతుంది, ముక్కకి చాలా బాగా పడుతుంది, బాగుంటుంది. అలానే కారం తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి, ఎందుకంటే మేము తింటాం కాబట్టి నేను కొంచెం కారం యాడ్ చేశాను. అలా 2 మినిట్స్ సిమ్లోనే ఉండనివ్వాలి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. దీన్ని వేడి అన్నం రసంతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.